స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. నల్లపురెడ్డి ఇంటిపై పోలీసుల సాక్షిగా పాశవికంగా దాడి చేశారు. బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి వార్నింగ్ ఇచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి. అయ్యేరి పుణ్యాన అటకెక్కుతున్న నలుగురు పిల్లల చదువు. నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో ఓ కేసులో రిమాండ్ ఖైదీ పరార్. కావలి ఆర్డీఓ కార్యాలయంలో బుధవారం విజన్ 2047పై అధికారులతో శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి సమీక్ష సమావేశం. నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం లింగంగుంట గ్రామంలోని ప్రాథమిక పాఠశాల పరిస్థితి దారుణంగా మారింది. ఇక్కడి పాఠశాలలో నలుగురు పిల్లలే చదువుకుంటున్నారు. ఈ పాఠశాలకు ఉపాధ్యాయుడిగా కృష్ణను ప్రభుత్వం నియమించింది. అయితే ఉపాధ్యాయుడి కృష్ణ తరచుగా పాఠశాలకు డుమ్మా కొడుతున్నాడు. కనీసం ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా మొబైల్ ఫోన్లోని గ్రూప్స్లో మెసేజ్ పెట్టి ఇష్ట ప్రకారం సెలవులు తీసుకుంటున్నారు. దీంతో ఆ పాఠశాల మూసివేయాల్సి వస్తోంది. గతంలో వరుసగా ఇదే తంతు కొనసాగింది. తాజాగా 2 రోజుల నుంచి పాఠశాలకు తాళాలు వేసి ఉంది. ఉపాధ్యాయుడి కృష్ణ అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు సైతం స్కూల్కి రావడం లేదు. తమ చిన్నారులకు ప్రభుత్వ పాఠశాలలో చదువు వస్తోందని ఆశగా బడికి పంపుతున్న తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. లింగంగుంటలో ఎంపీపీఎస్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి సాధినేని కృష్ణారావు టీచరు. సరే సెలవు స్కూలు పనిచేయట్లేదని నాకు దృష్టికి వచ్చింది. అది అతను సెలవు పెట్టిన విషయం డిపార్ట్మెంట్కి కూడా తెలియదు, మాకు కూడా తెలియజేయలేదు. ఫోన్ చేయటం కానీ ఆఫీస్కి రావడం కానీ తెలియజేయటం కానీ చేయలేదు. మరి నాకు ఇప్పుడే తెలిసింది. సరే ఎందుకు ఆ స్కూల్ ఓపెన్ కాలేదు, ఎందుకు రన్ చేయలేదు అనేటువంటిది కూడా నేను ఎంక్వైరీ చేసి తీసుకొని తగు చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకోటి కూడా ఏంటంటే ఆ క్లస్టర్లో ఉన్నటువంటి సిఆర్ఎంటీ సావిత్రి కూడా సెలవు పెట్టింది. అది చెప్పింది అనారోగ్య కారణాల వల్ల సెలవు పెడుతున్నానని చెప్పింది. అందరూ కూడా నాకు ఇన్ఫర్మేషన్ రాలేదు. సరే ఏం జరిగిందనేది నేను తెలుసుకొని మీకు పై అధికారులకి తెలియజేస్తాను. తగు చర్యలు తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తాను. గతంలో మళ్ళా భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూస్తాను. డైలీ విజిట్కి వెళ్తున్నారు కదా, ఆ విజిట్లో మీకు 3 days నుంచి అది కనిపించలేదు సార్? అంటే నేను వేరే రూట్కి వెళ్తున్నాను. అంటే నేను ఇటు రుద్రకోట, తర్వాత మద్దూరుపాడు, తర్వాత ఈరోజు ఏమో ఇటు వెళ్ళాను చెన్నైపాలెం పీపీ, తర్వాత ఆంతోట సంఘం గిరిజన కాలనీ ఇది తిరుగుతున్నాను. అంటే అన్నీ ఒక్కరోజు చేయలేం కదా, ఒక రోజుకు 2-3 స్కూల్ చూసేటప్పటికి టైం అయిపోతుంది. కానీ అటు వెళ్ళలేదు, వెళ్తాను, నేను వెళ్ళి చూస్తాను. సరే, ఇతనిపై గతంలో కూడా ఏదో ఉన్నాయని చెప్పి ఆరోపణలు ఉన్నాయి అంటున్నారు. గతంలో ఇట్లాగే ఇర్రెగ్యులర్ డ్యూటీస్ ఆఫ్ నెగ్లిజెన్సీ కింద అతను కూడా పేపర్లో వచ్చింది. దాన్ని బట్టి అతను కూడా షోకాజ్ నోటీస్ ఇచ్చాము. ఇస్తే అదే రాసి ఇచ్చాడు దానికి ఆన్సర్గా. అది కూడా జరిగింది. ఈ విషయం మీద నేను ఎంక్వైరీ చేసి కనుక్కొని ఆ లోకల్గా ఉన్నటువంటి ఆ గ్రామస్తులను కూడా కలుస్తాను, పై అధికారులకు తెలియజేస్తాను. సార్, నా పేరు ఎస్ మల్లి. నేను దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడిని.
సార్ నా పేరు ఎస్ మల్లి, నేను దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడిని. మన కావలి రూరల్ మండలంలోని లింగంకుంట దళితవాడలో 3 రోజుల నుంచి పాఠశాల మూతబడి ఉంది. అది ఎందుకు మూతబడి ఉందో ఏమీ అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రధానమైన ఉపాధ్యాయులు ఆ స్కూల్లో పనిచేస్తున్నారా లేదా అని కూడా తెలియట్లేదు ప్రజలకి. ఆ విధంగా ఎంఈఓ గారు పర్యవేక్షణ ఉందా లేదా కూడా తెలియట్లేదు. స్కూల్ మూతయటం అనేది చాలా ఘోరమైన విషయము. ఎందుకంటే ఆ బడుగు వర్గాల్లో కాలనీలో ఉన్నటువంటి ఈ పాఠశాల ఆ పాఠశాలకి ఎక్కువగా బడుగు వర్గాల పిల్లలే ఎక్కువ వస్తుంటారు కాబట్టి వాళ్ళ బడుగు వర్గాలు ఇప్పటికే ప్రభుత్వ పాఠశాల అంటే చాలా అవమానకరంగాను ఒక ఏహభాయంగా ఉంది. అట్లాంటి పాఠశాలలో ఇప్పుడు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా కొంచెం చర్యలు తీసుకోవడం వల్ల అది పిల్లలు పాఠశాలకు వస్తున్నారు. తల్లికి వందనం ఇట్లాంటి పథకాలు పెట్టడం వల్ల మనకి బాగా వస్తూ ఉన్నారు, పాఠశాలకు వస్తున్నారు చదువుకోవటానికి. అట్లాంటి క్రమంలో ఈ పాఠశాల మోతేస్తే అది ఎంతో బాగా అసౌకర్యంగా ఉంటుంది, ప్రజలకి అహేబాగా ఉంటుంది. ప్రజల దృష్టిలో అది మంచి పద్ధతి కాదు కదా. ఎవరో ఒక ఇద్దరు ఉంటారు పాఠశాలలో, ఎవరో ఒకరు ఉంటారు కదా పాఠశాలలో. ఎంఈఓ గారి పర్యవేక్షణ లేదనేది తెలిసిపోతుంది. ఈ విషయాన్ని గురించి నేను సోమవారం కలెక్టర్ దృష్టికి కూడా తీసుకొని వెళ్ళి దీన్ని మూత వేసినటువంటి స్కూల్ను ఓపెన్ చేసే విధంగా దాంట్లో పాఠశాలలో ఉపాధ్యాయులు ఉండే విధంగా చర్య తీసుకునే దానికి కలెక్టర్ దృష్టికి కూడా తీసుకొస్తాం. తప్పకుండా దీని మీద చర్య తీసుకోవాలనేది మా కోరిక. తప్పకుండా అట్లా మూత ఇవ్వకూడదు, అది చాలా నేరం కూడా. విద్యా పాఠశాల చట్టం ప్రకారం అది చాలా నేరం. పాఠశాల మాత్రం ఎప్పుడు కూడా మూతేసేదానికి పరిస్థితులు ఉండకూడదు. కాబట్టి పాఠశాల ఇది కానీ విషయాన్ని తెలిస్తే జిల్లా స్థాయిలో ఈ ప్రభుత్వ పాఠశాల అనేది ఒక చిన్న చూపుగా ఉంది. ఇప్పుడిప్పుడే దాన్ని మనం ప్రజలు, పాలకులు అందరూ కూడా కొత్త ప్రభుత్వాలు ఈ విద్యా పాఠశాల అనేది మంచి పేరు తీసుకొని వస్తుంటే ఇట్లాంటి వాళ్ళ వల్ల ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్ లాగా తయారయ్యారు వీళ్ళు. ఉపాధ్యాయులు ₹1,000 జీతాలు తీసుకుంటున్నారు. ఎంఈఓ పర్యవేక్షణ ఉండాలి, దానికి తగ్గటువంటి చర్యలు కూడా ఉండాలి. కాబట్టి తప్పకుండా వాళ్ళ చర్య తీసుకోవాలి. ఉపాధ్యాయులు సెలవు పెట్టేటప్పుడు ఎంఈఓ గారికి తెలియజేయాలి, లేదా ఇంకొక ఆల్టర్నేటివ్ టీచర్ ఉన్నప్పుడు కూడా తెలియజేయాల్సి ఉంది. కాబట్టి సెలవు సీటీ పెట్టాలి, దానికి కనీసం ఎంఈఓ పర్మిషన్ తీసుకోవాలి. ఎవరు లేకుండానే ఆ కృష్ణ అనే అతను అబ్సెంట్ అవటము, వేరే వాళ్ళు అవటం, అందరూ కూడా అసలుకి పాఠశాలకు రాకుండా పోవటం, మూత వేయటం అనేది చాలా నేరం. తప్పకుండా దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. కాబట్టి దీన్ని సోమవారం కూడా కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి అసలు ఆ పరిస్థితులు ఎందుకు వచ్చినాయో కూడా అది మన ఎంఈఓ గారు చెప్పాలి కలెక్టర్ గారికి. కాబట్టి దీని మీద చర్య తీసుకునేదానికి మేమందరం ప్రయత్నం చేస్తాం. నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో ఓ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగం మండలం గాంధీ జనసంఘానికి చెందిన ఇండ్ల సురేష్ నిన్న సాయంత్రం జైలు నుండి తప్పించుకున్నాడని, ఇతను ఆచూకీ తెలిసిన వారు స్థానిక పోలీస్ స్టేషన్లో తెలపగలరని పోలీసులు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇతని ఆచూకీ కోసం గాలింపు చేస్తూ ఉన్నారు. సంఘం మండలంలోని గాంధీ జన సంఘంలో 2010లో జరిగిన ఓ హత్య కేసులో ఇతనికి 10 ఏళ్ల శిక్ష విధించడంతో ప్రస్తుతం నెల్లూరు జిల్లా జైల్లో శిక్ష అనుభవిస్తూ నేడు జిల్లా జైలు నుంచి పారిపోవడం జరిగింది. అసలు ఒక్క కారు పోయింది. నెల్లూరు జిల్లా కావలి ఆర్డీఓ కార్యాలయంలో బుధవారం విజన్ 2047పై అధికారులతో శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూపొందించిన విజన్ 2047ను కార్యాచరణలో పెట్టే దిశగా చర్చించడం జరిగిందని అన్నారు. 2047 కల్లా పేదవారు ధనవంతులు అవ్వాలి అన్న లక్ష్యంతో అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందని, ఉన్నత విద్యను అందుకునే స్థాయికి పేదవారు రావడం అంటే అది పట్టుదల ఫలితం. పేదవారికి ఉపాధి అవకాశాలు కల్పించాలన్న దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
10 రంగాల్లో అభివృద్ధితో స్వర్ణాంధ్రప్రదేశ్ రూపాంతరం చెందుతుందని ఆయన పేర్కొన్నారు. కావలి కనకపట్నం దిశగా తీసుకెళ్లే చర్యలు వేగంగా కొనసాగిస్తున్నామని అన్నారు. ప్రజల అభివృద్ధికి దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. అన్ని రంగాల్లో కావలి ప్రగతికి కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మంచి ప్రభుత్వ ఉద్యోగి అతని అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి మన కావలికి సంబంధించి స్పెసిఫిక్గా కావలి బేస్డ్ స్పెసిఫిక్గా ప్లాన్స్ ఇవ్వమని చెప్పడం జరిగింది అందరికీ కూడా. సో ఓన్లీ టైలర్ బేస్డ్ మెజర్ అంటారు. అంటే దీన్ని మనకు అనుగుణంగా అంటే మనకు మనం లింక్ చేయాల్సింది. దీని సందర్భంగా ఇక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా చెప్పారు ఏ రోజు ఏ విలేజ్లో మనము గ్రామ్ సభ పెట్టుకోవాలని చెప్పేసి. సో ఆ గ్రామ్ సభ దాని తర్వాత ఆ ఇంటి యజమాని పేరు రాసుకుంటాము. దాంట్లో ఎంతమంది అర్నింగ్ మెంబర్స్ ఉన్నారని తీసుకో ఆక్యుపేషన్ ఏంటి అని. సో వాళ్ళ ఆక్యుపేషన్కి ఒక డ్రాప్ డౌన్ బాక్స్లా ఓపెన్ అవుతుంది. దాన్ని మనం ఐడెంటిఫై చేస్తాం. ఉద్యోగం థర్డ్ వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగి అంటే ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగి అని అతని. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ ఎందుకు ప్రకటించారంటే ఆయన ఒక టైప్ ఆఫ్ రిజర్వేషన్ ఇచ్చారు. ఎవరైతే బిలో పవర్టీలో ఉన్నారో వాళ్ళకు ఒక ఆసరా ఇవ్వడం కొరకు రిజర్వేషన్ కల్పించారు. ఈ రోజు ఒక రిజర్వేషనే కాదు, ఈ ఆర్థిక అసమానతలు కూడా తొలగాలంటే పేదవాడిని కూడా హక్కులు చేర్చుకునే దాతల అవసరం. వాళ్ళే ముగ్గురు కలిసి ఇద్దరు కలిసి 2 కుటుంబాలు కానీ లేదంటే ఒక్కడే 10 కుటుంబాలను దత్తత తీసుకునే విధంగా చేసినట్లు పంచాయతీ కార్యదర్శులు వివిధ రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు మీరందరూ ఒకటో తేదీన పెన్షన్లు పంచినట్టుగానే మేము అనుకున్నాం. ఈ సందర్భంగా మీకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నా. నల్లపురెడ్డి ఇంటిపై పోలీసులు సాక్షిగా పాశవికంగా దాడి చేశారు. నల్లపురెడ్డి ఇంట్లో విధ్వంసం సృష్టించారు. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో ఉంటే చంపేసేవారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, 6 సార్లు ఎమ్మెల్యే ఆయన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, 6 సార్లు తాను ఎమ్మెల్యే. అలాంటి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపైన కూడా నెల్లూరులో ఒక పథకం ప్రకారం వీరి పచ్చ సైకోలు, వీరి పచ్చ సేడిస్టులు పోలీసుల సమక్షంలోనే, ఇది కూడా ఆశ్చర్యం, పోలీస్ సైరన్ వినపడుతుంది ఒకవైపున, మరోవైపున ఇళ్ళల్లోకి పోయేవాడు పోతా ఉన్నాడు, వీళ్ళు ధ్వంసం చేస్తూ ఉన్నాడు, ప్రసన్న ఎక్కడా అని చెప్పి నిలదీస్తూ ఉన్నాడు, ఆడేడి ఈడేడి అని చెప్పి అడుగుతున్నారు, వీళ్ళు నాశనం చేస్తున్నారు, ఉండింటే కన్నా మనిషిని చంపేసిండ్రు. ప్లే చేయమో ఒకసారి ఆ వీడియో కూడా. అదే పోలీస్ వాహనం కానీ ప్లే చేయమా. అదే ఆయన ఇల్లు. కారు ఇక్కడ బోల్టా తిప్పించేసేసినారు.
నిజంగా అదృష్టవశాత్తు ప్రసన్న ఇంట్లో లేడు. అదృష్టవశాత్తు ప్రసన్న ఇంట్లో లేడు. ఒకవేళ ప్రసన్న ఇంట్లో ఉండుంటే దాడి చేయించిన, ధ్వంసం చేసిన ఎమ్మెల్యే మీద కానీ వారి మనుషుల మీద కానీ ఎలాంటి చర్యలు లేవు, ఎలాంటి అరెస్టులు లేవు. కానీ పోలీసులు తిరిగి ప్రసన్న మీదనే ఎదురు కేసు పెట్టినారు. బాధితుడి మీదనే తిరిగి ఎదురు కేసు. పోలీసులు సమక్షంలోనే ఇవన్నీ జరుగుతాయి. పోలీసులు చూస్తూ ఊరుకుంటారు. ఒక అరెస్టు ఉండదు, తర్వాత ఎటువంటి చర్యలు ఉండవు. తిరిగి మళ్ళీ ఎదురు కేసులు, బాధితుని మీదనే ఎదురు కేసులు. నేను అడుగుతాను, ఈ రాష్ట్రంలో ఎవరికి రక్షణ ఉన్నట్టు అని అడుగుతా ఉన్నా. ఇది సేడిజం కాదా అని అడుగుతా ఉన్నా, పైశాచికత్వం కాదా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు గారు రాజకీయ కుట్రలతో ఈ రాష్ట్రంలో ఒక దుష్ట సాంప్రదాయాన్ని తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు. దాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి. నీలాంటోళ్లను చాలా మందిని చూసా, ఎక్కువగా మాట్లాడుతున్నావు, తగ్గు అంటూ వార్నింగ్. ఆయన ఎవరో ఉన్నారు, బైరెడ్డి ఎవరు? సిద్ధార్థ రెడ్డి గారు. సిద్ధార్థ్ స్పోర్ట్స్ చైర్మన్ అయితేనే నీ గుద్దు ఫోన్ చేసిన. మరి సిద్ధార్థకు మతికుందో లేదో. నేను ఇండియా ప్లేయర్ రా. యువర్ యంగ్ ఎనర్జెటిక్ మ్యాన్. స్పోర్ట్స్ గురించి ఆలోచించు. నీకు చదువు ఉంది, అన్నీ ఉన్నాయంటే. ఆయన పెద్ద యాస ఏమో, ఆయన అంత పల్లెటూరులో పుట్టిన యాస. ఆయన జోకులు, ఆయన కథ, ఆయన ప్రోగ్రామాలు చెప్తుంటే నమస్కారం మారు. పెద్ద ఊరికి వచ్చి ఏం తిడతావు? నేను రాలేను అనుకుంటానవా? నాకు బంధుత్వం కూడా ఉంది రే. మానుకో, తగ్గు, ఒప్పుకోరు. మీరు రఫా రాత్రి పూట కన్నిగిస్తే ఈ మాట ఉంటే ఎవరు దాన్నైనా బాగుపడ్డ తెలియని పరిస్థితులు ఉన్నారు. నీ యాస మానుకో. వచ్చి ఏం తిట్టిపోతావు? నా చేత కాదనుకుంటానవా? నీకన్నా బండ బూతులు వచ్చు, కానీ ఈ సమాజం ఒప్పుకోదు. నువ్వు స్పోర్ట్స్ ఇదే నేను ఫోన్ చేసినా, మతికి పెట్టుకో. ఏంది నీ స్టైలు? ఏంది నీ అట్లాంటి ఎంతమందో చూసినారు. నా గడ్డము ఇది ఉండే, ఇది కూడా సరిపోదు, ఇంకా దండి కావాలి ఎంటికలు. తగ్గించుకో సిద్ధార్థ రెడ్డి. యువర్ యంగ్ ఎనర్జెటిక్. బాగుండు. నీ బండబూతులు నా దగ్గర ఉన్నాయి అన్నీ. నేను వచ్చి తిట్టమంటావా? చెప్పు. సమాజం ఒప్పుకోదు. మారు. నువ్వు కూడా చాలా స్టైల్ ఏదో మాట్లాడుతుంటావు. అవి పనికిరావు నాన్న, పనికిరావు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నల్లపురెడ్డి ఇంటిపై పోలీసుల సాక్షిగా పాశవికంగా దాడి చేశారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి. అయ్యేరి పుణ్యాన అటకెక్కుతున్న నలుగురు పిల్లల చదువు. నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో ఓ కేసులో రిమాండ్ ఖైదీ పరార్. కావలి ఆర్డీఓ కార్యాలయంలో బుధవారం విజన్ 2047పై అధికారులతో శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి సమీక్ష సమావేశం.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టార్ 9 లైవ్.